ఎస్ సార్. యా యా ఓకే అండి. రాఘవేంద్ర గారు, సో ఏంటి ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కొన్ని మాట్లాడారు. సో ముందు ప్రజా సమస్యలను వదిలేసి రోజు ఇలాంటి టాపిక్ ఏంటండి, మరి ఏంటి ప్రజా సమస్యలకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఓన్లీ మీ ఫోకస్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, భూములు స్వాధీనం చేసుకోవడం, ప్రజలకు ఏమైనా చేసేది ఉందా, చేస్తున్నారా లేదా? రాజుగారు, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అసలు ప్రభుత్వము ఏ ప్రజా సమస్యల గురించి పట్టించుకోవట్లేదు, ప్రజల విషయంలో అసలు ఏం పట్టించుకోకుండా ఏం చేపటికి ఆక్రమణలు చేస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాట్లాడుతున్నారు. ఈ రోజు వెంకటేశ్వర రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు ధైర్యంగా ప్రైమ్ 9 డిబేట్లోకి వచ్చి మాట్లాడుతున్నాడంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఘనత అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో 2019 నుంచి 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు స్వేచ్ఛ హక్కుని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడే దిక్కు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో మీరు చేశారు. ఆ రోజు మీడియా గొంతు నొక్కారు, సామాన్య ప్రజలు గొంతు నొక్కారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. మేము ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అడుగుతా ఉన్నాడు, ఎంతసేపటికి మీరు మేనిఫెస్టో అమలు చేయలేదు, మేనిఫెస్టో ఐటమ్స్ చెప్పట్లేదంటే మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మేనిఫెస్టో అనే పదాన్ని అవమానపరిచింది మీ నాయకుడు. ఎందుకంటే గతంలో మేనిఫెస్టోలో ఆయన నేను పూర్తిగా సంపూర్ణ మద్యపానం చేసి మళ్ళీ 99% వాళ్ళు అమలు చేశారు కదండి, 99% హామీలను అమలు చేశామని చెప్పేసి చెబుతున్నారు కదా. రాజుగారు ఒక్క నిమిషం. ఆయన గతంలో నేను మేనిఫెస్టోలో ఐటమ్స్, మేనిఫెస్టోలో ఏదైతే మద్యపాన నిషేధం పెట్టానో పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసి ఓట్లు అడుగుతానని చెప్పేసి సిగ్గు లేకుండా మద్యపాన నిషేధం, మద్యాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రం సంపాదన నింపుకొని ఆయన కుటుంబాన్ని, ఆయన ఆస్తులను పెంచుకొని మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చాడు. ఈ రోజు మేము ధైర్యంగా చెప్తాం, మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైంది. ఈ సంవత్సరం రోజులో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తెచ్చాం, నో ఫెయిత్లీ లాంగ్వేజ్ ఫ్రమ్ ది లీడర్స్ తెచ్చాం. అంటే ఎవరు కూడా అన్నెసరీ థింగ్స్ మాట్లాడడం లేదని తెచ్చాం. అమరావతిని స్పీడప్ చేసాం, పోలవరాన్ని స్పీడప్ చేసాం, 2047 విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం, P4 పాలసీ తీసుకొచ్చాం, ఇల్లీగల్ కేసెస్ కి మేము ఎగనిస్ట్ గా ఉన్నాం, వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చాం, పెన్షన్ 4000 పెంచాం, డిజేబిలిటీ పెన్షన్ 6000 నుంచి 15000 పెంచాం, పెన్షన్స్ ఫర్ ది విడోస్ జూన్ 12 నుంచి 4000 ఇవ్వబోతున్నాం, దీపం పథకం కింద 3 గ్యాస్లు ఆల్రెడీ ఇస్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్స్ మళ్ళీ పేదవాళ్ళకి అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్స్ మళ్ళీ తీసుకొచ్చాం. అదేవిధంగా తల్లికి వందనం, ఆయన ఇందాక మాట్లాడాడు వెంకటేశ్వర రెడ్డి గారు, తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి. రేపు జూన్ 12 నుంచి తల్లికి వందనం పడుతుంది. అది ఒకటి చూసుకోమని, ఆయన మీడియాని ఫాలో అవుతున్నాడో లేదో నాకైతే తెలియదు. మా ప్రభుత్వం క్లియర్ గా చెప్తా ఉంది, జూన్ 12 నుంచి తల్లికి వందనం వేస్తున్నాం అని చెప్పేసి. తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ తెచ్చాం, ఎంతో మంది ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏదైతే ప్రభుత్వం ఆ రోజు ప్రజల ఆస్తుల్ని కబ్జా చేయాలని చెప్పేసి, ప్రజల ఆస్తులను దోచుకోవాలని చెప్పేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తెచ్చారో దాన్ని క్యాన్సిల్ చేశాం. అదేవిధంగా చెత్త మీద పన్ను వేసిన మీ చెత్త మొహాలని తిరిగి కొడుతూ చెత్త పన్నును రద్దు చేశాం. అదేవిధంగా ఏవైతే ఫ్రీ శాండ్ ఇచ్చాం, అదే విధంగా ఇమామ్స్ కి 15,000 ఇచ్చాం, పాస్టర్స్ కి 15,000 ఇచ్చాం, ఫిషర్మెన్ కి 20,000 ఇచ్చాం. అన్నదాత సుఖీబాబు ఎప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారని మాట్లాడాడు. రేపు జూన్ 25 నుంచి జూన్ నెల నుంచి అన్నదాత సుఖీబాబు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రానికి 4,95,796 కోట్ల రూపాయలని ఇప్పటికే అప్రూవల్ అయిన ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చాం. క్వాలిటీ లెక్కలు ఇచ్చాం. మీలాగా ఏ పనికి మాలిన లెక్కలు ఇచ్చే ప్రజల ఆరోగ్యాన్ని పరంగా పెట్టే పని మేము చేయలేదు. నాణ్యమైన లెక్కని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకొచ్చాం. రోడ్స్ రిపేర్ చేసాం, పోలవరాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ విధంగా ఎన్నో చేసాం ఈ సంవత్సరం రోజుల్లో. మీరు 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా తయారు చేసి, రాష్ట్రాన్ని ఎక్కడెక్కడో తాకట్టు పెట్టి, రాష్ట్ర ప్రజల మీద మద్యాన్ని తాకట్టు పెట్టి, అంటే మద్యం తాగేవాళ్ళని తాకట్టు పెట్టి రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకెళ్తా ఉన్నాం. ఒక్క నిమిషం, వెంకటేష్ గారు ఏదో మీకు ఏదో ప్రశ్నించాలనుకుంటున్నారు, ఒకసారి వెంకటేష్ గారు మాట్లాడండి. గణేష్ గారు చెప్పండి. మరి లైవ్ లో కూర్చుని అబద్ధాలు చెప్తుంటే ఎలా సార్ తెలుగుదేశం పార్టీ కూటమి? అబద్ధాలని ఎట్లా? ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి, ఇవన్నీ ఫ్యాక్ట్స్. మీరు రాండి ఒకరోజు కూర్చుందాం, మాట్లాడదాం. నేను అబద్ధాలని మీరు వెంకటేష్ గారు ఏదో ఏదో అడుగుతున్నారు, వాళ్ళు అడగనివ్వండి. ఒక నిమిషం అడగనివ్వండి సార్, అడగనివ్వండి. వాళ్ళు ఏది అంగీకరించారో దాని గురించి మాట్లాడతారు. వాహనాలు 9,000 వాహనాలని 2027 వరకు ప్రపోజ్డ్ గవర్నమెంట్ అగ్రిమెంట్ ఉన్నటువంటి MDU వాహనాలని ఎలాగ మీరు రద్దుపరుస్తారండి?
చట్టాన్ని ఇదేనా మీరు గౌరవించడం? గత గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది. 2027 వరకు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పింది. వాళ్ళని సక్సెస్ఫుల్ గా 4.5 సంవత్సరాలు వాడుకున్న మాట వాస్తవం కాదా? వాళ్ళ కరోనా టైంలో వాళ్ళ సేవలు కరెక్ట్ కాదా? లేదా మొన్న విజయవాడలో ఎక్కడెక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వరదల కార్యక్రమాలలో జరిగినప్పుడు, విజయవాడ సింగినగర్ మునిగిపోయినప్పుడు వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నింటినీ నేటి వరకు కూడా వాడుకున్నది కరెక్ట్ కాదా? ఒక MDU వాహనాల రద్దుపరిచిన విషయంలో 18,000 కుటుంబాలు, 9,000 డ్రైవర్లు, 9,000 మంది దానికి సంబంధించినటువంటి హెల్పర్లు, నాట్ ఓన్లీ దట్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ రోజు కాటాలు కానివ్వండి, ఎలక్ట్రానిక్ కాటా, వెయింగ్ స్పేల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తారని మీరు చేసిన అభివృద్ధిలో భాగమా? ఇది మీరు చేసిన అభివృద్ధిలో భాగమా? 3 సిలిండర్లు ఇచ్చారంటారు. మీరు 3 సిలిండర్లు ఇప్పటి వరకు ఇచ్చినట్లే, ఈ సంవత్సరంలో మీరు 3 సిలిండర్లు ఇచ్చినట్లయితే మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడా కూడా మళ్ళీ డిబేట్కి రా 3 సిలిండర్లు మీకు ప్రభుత్వం ఇచ్చిందా? అలాగే 13,000 కోట్ల రూపాయల చిన్న పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహమైన అమ్మఒడి మీరు ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్కి ఇస్తారని చెప్తారు ఏంటండి? గత సంవత్సరం ఇవ్వాల్సిన 13,000 కోట్ల రూపాయలు దిగమింగిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నారో లేదో నాకైతే నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించాలో నాకు అర్థం కాల. ఇలాంటి రాజకీయ విశ్లేషకులు సైలెంట్ గా ఉన్నారు కాబట్టి కట్టాల్సినటువంటి పోలవరాన్ని మీరే అమరావతికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు లోన్ శాంక్షన్ అయితే ఈ రోజు వరకు 100 రూపాయలు కూడా తీసుకురాలేని పరిస్థితి మీ దగ్గర ఉంది. అమరావతిలో మీరు ఏ విషయంలో ప్రభుత్వం రాఘవేంద్ర గారు ఆన్సర్ చేయండి ప్లీజ్. రాఘవేంద్ర గారు ఆన్సర్ చేయండి. రాఘవేంద్ర గారు వెంకటేష్ గారు ఆగండి, ఆయన ఆన్సర్ చేస్తారు. మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తారు. ఒక నిమిషం సార్, వెంకటేష్ గారు ఉండండి, మీరు ఒక నిమిషం ఉండండి, ఆయన ఆన్సర్ చేయాలి కదా. రాఘవేంద్ర గారు మాట్లాడండి. మీరు ఈరోజు ఈ సోకాల్డ్ పొలిటికల్ విశ్లేషకులు అందరూ కూడా మేము గౌరవిస్తున్నాం. బట్ ఏంటంటే మీరు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ రోజు అమ్మఒడి అని చెప్పేసి ఎన్ని రోజులకి వేసాడయ్యా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ రోజు ఇక్కడికి వచ్చేసి రోజుల్లో వేయలేదు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ఒకటే చెప్తాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేము ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తర్వాత మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఏదైతే వెహికల్స్ రద్దు చేస్తున్నారు వాళ్ళంతా కుటుంబాలు కూడా రోడ్లు పడుతున్నాయి. ఈ రోజు వెహికల్స్ రద్దు చేసే వెహికల్స్ ని మేము ఏం చేస్తాము? ఆ కుటుంబాలకే మేము మళ్ళీ ఇస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు ఏవైతే వెహికల్స్ ఇంటి దగ్గరికి వెళ్ళేసి మీరు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికార ప్రతినిధిగా వచ్చారు. చెప్పండి వెంకటేష్ గారు, ఒక్క నిమిషం ఆగండి, ఆయన ఆన్సర్ చేయండి. మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను, సమాధానం వినండి. చెప్పిన మాట వాస్తవం. వినండి సార్, వెంకటేష్ గారు ఆగండి, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానం చెప్పాలి కదా. ఒక్క నిమిషంలో ఆయన ఆన్సర్ చేస్తారు, వినండి ప్లీజ్. వెంకటేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. వెంకటేష్ గారు ఆగండి, మాట్లాడండి సార్, మాట్లాడండి. రాఘవేంద్ర గారు ఆన్సర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి అమ్మఒడిని ఇన్సర్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి. మీరు కంటిన్యూషన్ చేయాలి కదా. రాఘవేంద్ర గారు మీరు ఆయనకి ఆన్సర్ చేయండి. వెంకటేష్ గారు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు డివేట్ కావద్దు, సబ్జెక్ట్ దయచేసి ప్లీజ్, సబ్జెక్టే మాట్లాడాలి, దయచేసి డివేట్ కావద్దు. ఒక్క నిమిషం రాఘవేంద్ర గారు మాట్లాడండి. రాఘవేంద్ర గారు ఆన్సర్ చేయండి ప్లీజ్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాల సంస్కరణలు ఉన్నాం. ఈరోజు ఏదైతే విద్యార్థులకు కానివ్వండి, అదేవిధంగా రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఇచ్చిన హామీని ప్రతి ఒక్క హామీని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో సంపదను సృష్టించుకుంటూ రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా మేము ఇచ్చిన సంక్షేమ పథకాలని ఇంప్లిమెంటేషన్ దిశగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ రోజు ఏవైతే వెహికల్స్ మేము రద్దు చేసామని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నారో ఆ వెహికల్స్ ని మళ్ళీ నిన్న మా మంత్రి గారు క్లియర్ గా చెప్పారు, ఆ కుటుంబాలకే ఇవ్వబోతా ఉన్నాం. వాళ్ళ యొక్క ఏదైతే ఇప్పుడు దాకా ఏదైతే కార్యక్రమాలు జరుపుకున్నారో
ఆ వెహికల్స్ని ఉపయోగించుకొని వాటిని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మేమే ఆ వెహికల్స్ మళ్ళీ ప్రభుత్వానికి లాక్కోవట్లేదు, ఆ కుటుంబాలను ఆదుకునే ఈ విధంగానే ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వంలో చాలా సంస్కరణలు తీసుకురావాలి. రేషన్ మాఫియా మీ గవర్నమెంట్ లో ఎంత జరిగిందో మాకు అందరికీ తెలుసు. వైసీపీ గవర్నమెంట్ లో రేషన్ మాఫియాని అరికట్టడం కోసం ఈ వెహికల్స్ ను ఒక అడ్డాగా చేసుకున్నారు. ఈ రోజు కూడా కొన్ని దిక్కుల రేషన్ వెహికల్స్ అడ్డం పెట్టుకుని రేషన్ బియ్యాన్ని తరలిస్తా ఉన్నారు. ఇటువంటి అన్నిటికీ అడ్డుకట్టేయాలి. అలా అని మేము ఆ కుటుంబాలను రోడ్డున వేసే పరిస్థితి కాదు. ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తా ఉంది. ఏదో చిన్న చిన్న విషయాలు పట్టుకునేది వాటన్నిటిని కూడా మీరు లేవనెత్తితే ఎట్లాగా? మేము చేసిన ఇప్పుడు అన్ని చెప్పాను, ప్రతి ఒక్కటి కూడా వెల్ఫేర్ రిలేటెడ్, డెవలప్మెంట్ రిలేటెడ్ ఏమేం చేసామని చెప్పాను. ఇప్పుడు రేపు ఎప్పుడో చెప్పేదాని గురించి ఈ రోజు మాట్లాడతాడు ఆయన. ఓకే యా ఓకే వెంకటేశ్వర రెడ్డి మాట్లాడండి, రియాక్ట్ అవ్వండి. ఒక నిమిషం సార్ ఉండండి సార్ ఉండండి అది కూడా ఒక సబ్జెక్ట్. ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నిమిషం ఆగండి సార్. వెంకటేశ్వర రెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో ఉన్నప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కొన్ని వందల కంపెనీలు రాష్ట్రానికి తీసుకొచ్చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చేసి కొన్ని వేల సార్ ఓకే ఒక నిమిషం ఆగండి. సబ్జెక్ట్ డివైడ్ చేసుకుని నేను ఇక్కడ కూర్చొని ఒక నిమిషం ఆగండి ప్లీజ్. రాఘవేంద్ర గారు, వెంకటేష్ గారు ఆగండి ఒక్కసారి. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మీరు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. సోదరులు, మీకు డిబేట్లో కూర్చొని మాట్లాడే ధైర్యం మేము ఇచ్చామంటున్నారు. ఇది ఇచ్చింది బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాసుకున్నారు మీరు. ఏంటండి ఆయన ఏంటి ఆయన టెన్షన్ మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఓకే మీరు మాట్లాడండి వెంకటేశ్వర